తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూ భూ కేటాయింపుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం సోదరుడు అనుమల కొండలరెడ్డి చైర్మన్ గా ఉన్న టెస్రాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం అప్పనంగా 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేవలం 7 కోట్లకే కట్టబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కొండలరెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోనే టెస్రాక్ట్ కంపెనీ చైర్మన్ అని రాసుకున్నారని ఆధారాలు బయటపెట్టారు. అతను ఒక్క ఉద్యోగి కూడా లేని లక్ష మూలధనం ఉన్న ఈ డమ్మీ కంపెనీకి 200 కోట్ల విలువైన ఏరోస్పేస్ భూములు కేటాయించడం అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో భూ కేటాయింపుల వివాదంలో లోకాయుక్త తీర్పు తర్వాత సీఎం సీటుకే ఎసరొచ్చిందని ఇక్కడ కూడా ఇదే న్యాయం వర్తించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ బయటపెట్టిన సృజన్ రెడ్డి అమృత్ కాంట్రాక్టులు, అమెరికా పర్యటనలోని స్వచ్ఛ బయో డీల్స్ ను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి తన సోదరులు పావమర్దులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ మంత్రి శ్రీధర్బాబు బొకాయించడం సిగ్గుచేటని, అధికారులందరినీ సీఎం కుటుంబం నడిపిస్తోందని దిగిపట్టారు. అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండలరెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్ గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చు అని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే, ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు, చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది